వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. కేవీల్లో 11th క్లాసు 26-27 అకాడమిక్ ఇయర్కి గాను అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి. రిజిస్ట్రేషన్ క్లాస్ డేటు 30 ఏప్రిల్. సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్. మరి కేవీలను ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఎక్సలెన్స్ ఇన్ అకాడమిక్స్, ఎక్స్పీరియన్స్, డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటుంది, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్. ఓవరాల్గా మనము పిల్లలు డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10 సిబిఎస్ఈ అయినా సరే, స్టేట్ బోర్డ్ అయినా సరే ఈ 26 అకాడమిక్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసి ఉండాలి. అడ్మిషన్స్ ప్రక్రియ కేవీల్లో ఖాళీగా ఉన్న సీట్లను బేస్ చేసుకొని ఇస్తారు. ఎట్లా అప్లై చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద రెస్పెక్టివ్ కేవీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. డైరెక్ట్ కేవీలలో పోయి అప్లికేషన్ తీసుకోవాలి. లేదు అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అది ఫిల్ చేసినాక మనకు ఎక్కడైతే సీట్ కావాలో అక్కడ కేవీలో సబ్మిట్ చేయాలి. అలాట్మెంట్ అక్కడున్న సీట్లను బేస్ చేసుకొని రిజర్వేషన్ అవైలబిలిటీని బేస్ చేసుకొని మనకు సీట్ ఇస్తారు. పూర్తి వివరాలకు ROHYD hyderabad.kvs.gov.in దాంట్లో చూడవచ్చు. కేంద్రీయ విద్యాలయ సంగతం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అని కూడా ఇచ్చారు. ఫీజు కూడా తక్కువ ఉంటుంది. ఎక్కువ మంది పిల్లలు సిబిఎస్ఈ నుంచి ఇటు ఇంటర్ వైపుకి వస్తున్నారు, +1 +2 చదవలేక. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మన స్టేట్ బోర్డులలో చదువుకునే పిల్లలకి. కొంచెం కష్టం ఉంటుంది, ఈజీగా ఉండదు, కష్టమే ఉంటుంది. కాకపోతే బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. +1 +2 చదివితే మనకు నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ రాయడానికి, ఇంకా క్లాట్ అన్నిటికీ యూజ్ అవుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే హామీ ఇస్తున్నాం. ఎక్కువ మంది షేర్ చేయండి, ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.